హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. వర్షాలేమో కానీ చలి చంపేస్తుందండి బాబు. మాకైతే మా పెద్ద పాపకి ఫీల్డ్ ట్రిప్ ఇవ్వాలా, దానికోసం స్పెషల్ లంచ్ తెచ్చుకోమన్నారంట అందరినీ. సో 2 రోజుల నుంచి నాకు రిక్వెస్ట్లు అయితే వచ్చేసాయి, అమ్మ నూడిల్స్ కావాలి, అమ్మ నూడిల్స్ కావాలి అని. ఇంక తప్పుతుందా, స్టార్ట్ చేశాను. మార్నింగ్ స్కూల్ టైంకి ఇవి చేయడం చాలా టైం తీసుకుంటుంది కదండి. నేనైతే చాలా హరిగా చేశాను. చాలాసేపు కిచెన్లోనే సరిపోయింది నాకు. పిల్లలిద్దరూ వాళ్ళే రెడీ అవుతున్నారు. ఇవాళ ఫస్ట్ టైం వాళ్ళ చెల్లికి జడలేసింది మా పెద్ద పాప. బాగా వేసిందండి. పొద్దున్నే 2 పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం అంటే మామూలు మాటలు కాదండి, చాలా కష్టంగా ఉంటుంది. అందరి ఇళ్ళలో అలాంటి ప్రాబ్లమేనండి. మాది కూడా పొద్దున్నే ఏమీ సరిగా తినరు. దాని దగ్గరే చాలా టైం తీసుకుంటారు కానీ కంప్లీట్ చేయరు, అది వేరే విషయంలండి. ఇవాళ ఫీల్డ్ ట్రిప్లో వాళ్ళని ఆర్గానిక్ ఫార్మింగ్కి తీసుకెళ్తున్నారంట. చాలా ఎక్సైటెడ్గా ఉంది మా అమ్మాయి. చూడాలి ఏమేమి విశేషాలు చెప్తుందో అక్కడవి. ఇంతకీ మా గురించి ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా. నా పేరు సౌజన్య, మా పెద్ద పాప పేరు ప్రణవి సహస్ర, చిన్న పాప పేరు లలిత సహస్ర. అందరూ మా పిల్లల్ని సరదాగా సహస్ర సిస్టర్స్ అని పిలుస్తారు. ఈ సోయా సాస్ కింద నొలిగిపోకుండా వేయడమే నాకు టఫ్ టాస్క్ అండి హోల్ ప్రాసెస్లో. ప్రణవి తనే రెడీ అవుతుంది, చిన్న పాప ఇంకా చిన్నది కదా, అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ప్రణవి సైలెంట్గా తన పని తను చేసుకుంటుంది. మా చిన్న అమ్మాయి వినాలే కానీ చాలా కబుర్లు చెప్తుంది, చాలా యాక్టివ్ తను అసలు. ఎందుకని నీకు మీ చెల్లికి ఇద్దరికి సహస్ర అని నేమ్ ఎండింగ్లో ఉంది, అది మీ సర్నేమా అని అడుగుతారంట స్కూల్లో. అందరూ అడుగుతుంది ఎందుకు ఇద్దరికి సహస్ర అని పెట్టారు అని. అలా కామన్గా సహస్ర ఉండడం వల్ల హోమ్ స్వీట్ హోమ్ లాగా హోమ్ సహస్రాస్ హోమ్ అయిపోయింది మాది. అమ్మయ్య, ఇంచుమించు అయిపోయింది. పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. రాత్రే బుక్స్ ప్యాక్ చేసుకోమని చెప్తే ఏదో ఒక్కటి పెట్టుకోవడం మర్చిపోతుంది. ఇవాళ డైరీ మర్చిపోయింది, మళ్ళీ గుర్తు చేస్తే పెట్టుకుంది. ఇంకా హడావిడి. షూ వేసుకుంటున్నారు. నిన్న పనిలో ఉంటే అక్కడ పెట్టిన అరటిపండు తినకుండా అలానే వదిలేసింది. నేను వచ్చేద్దాన్ని ఎలాగోలాగా తినిపించాను. తనకి అలవాటు అవ్వాలి కదా, అందుకనే బుక్స్ ప్యాక్ చేసుకోవడం, షూ వేసుకోవడం అవన్నీ తనే చేసుకునేలా చూస్తున్నాం. రోజు రైస్ ఐటమే ఇస్తే లంచ్లోకి తినదు. చాలా స్లో ఈటర్ అన్నమాట మా చిన్నమ్మాయి. ప్యాక్ చేసి ఇచ్చిన లంచ్ సగం పైన రోజు ఇంటికి వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ వాటర్ బాటిల్ మర్చిపోయింది చూసారా. అక్కకి చక్కగా ఫీల్డ్ ట్రిప్, నాకే రెగ్యులర్ క్లాసెస్ అని బొంగుమూత పెట్టుకుని వెళ్ళింది మా అమ్మాయి అయితే. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. Bye bye.